ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికలో స్పీడ్ పెంచాలట. లబ్ధిదారుల జాబితా ఇన్ఛార్జి మంత్రులు ఆమోదం తప్పనిసరి. ఇళ్ల విస్తీర్ణం 600 చదరపు అడుగులు మించకూడదు. మరి ప్రభుత్వం ముందు మీరేం చెప్పారు సార్? మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి. ఎట్లా కట్టుకున్నా ప్రభుత్వం మీకు 5 లక్షల రూపాయలు ఇస్తుంది. మీ జాగాలో మీకు ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి. ఇక కేసీఆర్ చిన్న చిన్న గదులే కట్టిండు. కొద్దిగా పొడుగున్నటువంటి అల్లుడొస్తే కాళ్ళు గోడగా తగులుతాయి, మడుచుకొని పడుకోవాలి. గట్ల కాదు, మేము విశాలంగా తీసుకొస్తామని చెప్పిర్రు. మళ్ళీ ఇవాళ ఏం చెప్తున్నారు? 600 చదరపు అడుగులు అని చెప్తున్నారు. లేనిపోయినటువంటి ఆంక్షలు, దాంట్లో రూల్స్ చాలా దారుణంగా ఉన్నాయి. సొంత జాగాలే కట్టుకోమంటాడు. ఓ 5 సంవత్సరాల క్రితమో 10 సంవత్సరాల క్రితమో పునాదులు తీసుకొని కొద్దిగా పిల్లర్లు పైకి లేపుకుంటే అసలు అవి కూడా ఉండొద్దని చెప్తుర్రు. ఈ రాదుండి మీకు ఇల్లే కదా కావాల్సింది, పేదోడే కదా, పైసలు లేక వదిలేసిండు కదా కట్టుకోలేక. మొన్న ఒక పంచాయతీ సెక్రటరీ తీసుకుపోయి గీయందా పిల్లర్లు, గీ పిల్లర్లు ఉండొద్దు అని చెప్పి జేసీబీ తోటి కింద నుంచి తీసేసిర్రు. నువ్వు ఇల్లు ఇయ్యాలి, ఆయన అప్పు తెచ్చుకుంటాడో సప్పు తెచ్చుకుంటాడో. నువ్వు 5 లక్షలు ఇస్తే నాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చిందని చెప్పుకుంటాడు కదా. ఏం రూల్స్, ఏం రెగ్యులేషన్స్, ఇవేం నిబంధనలు, ఇవన్నీ పెట్టి ప్రజల్ని ఆగమాగం చేస్తున్నారు. ఆగమాగం నీకెందుకు? ఆయన పిల్లర్లు వేసుకుంటాడు, ఎప్పుడో స్తోమత బాగాలేక వదిలేసుకున్నాడు. ఆయనకి ఇల్లు ఇవ్వు. ఆయన ఎంతో కొంత మళ్ళీ అప్పుడు ఖర్చు పెట్టుకున్నది మొత్తం కింద నుంచి తీసుకెళ్ళాలంట. ఏం రూల్స్, ఎక్కడ రూల్స్, ఇదేం ప్రభుత్వం అర్థం కాదు. ఇంతకుముందు ఎట్టబడి మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి నీళ్ళే చెప్తారు, మళ్ళీ ఇయ్యాల వీళ్ళే చెప్తారు. ఇదా ఎవరికి లబ్ధి అవుతుంది? ఇది పేదోడికి లబ్ధి అయ్యే విషయమేనా? పేదోడికి లబ్ధి చేకూరుతుందా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు రాసి వాళ్ళ దగ్గరే పైసలు తీసుకుని వాళ్ళకే ఇల్లులు ఇస్తున్నారు. మంత్రి గారేమో స్పీడ్ పెంచాలి, అది పెంచాలి, ఇది పెంచాలి, ఇళ్ళ విస్తీర్ణం ఎట్లే ఉండాలో మళ్ళీ మేము చెప్పినట్టే కట్టుకోవాలి. ఇలాంటి ఏమి అర్థం కానటువంటి పరిస్థితిలో ఇలా తెలంగాణ ప్రజలు ఉన్నారు.